ఈ పర్టిక్యులర్ లెసన్లో మనం ఎరేస్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ అవేంటి అంటే మ్యాప్, ఫిల్టర్, అలానే రెడ్యూస్. అండ్ ఈ 3 మెథడ్స్ని మనం సింపుల్గా నేర్చుకునే ముందు మన ఫర్ రీచ్ అనే మెథడ్ గురించి స్టార్టింగ్ అయితే నేర్చుకుందాం. సో ఫర్ రీచ్ అనే మెథడ్ మనకు అర్థమైందంటే ఈ 3 మెథడ్స్ కూడా మనకి అంతే సింపుల్గా అయితే అర్థమైపోతాయి. అండ్ ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ కూడా మనకి సేమ్ మన ఫర్ లూప్ లాగానే వర్క్ అవుతుంది. అండ్ వీటిని మనం ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒక ప్రాక్టీస్ ఫైల్ కూడా కావాలి. కాబట్టి 16 ఎరే ఇంపార్టెంట్ మెథడ్స్ .html అని మీరు కూడా ఒక కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ లోన బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేసుకొని ఈ పర్టికులర్ ఫైల్ని లైవ్ చేసి దాని కన్సోల్ని కూడా ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్లో ఒక సింపుల్ ఎరేని అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం కాన్స్ట్ myArray ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాసెస్లో 1, 2, 3, 4, 5 అని ఒక సింపుల్ ఎరేని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఎరేని ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసి మన కన్సోల్లో ప్రింట్ అయితే చేయాలి. సో ప్రీవియస్గా మనం ఎరేలో ఉండే ఈచ్ వాల్యూని ఇండివిజువల్గా యాక్సెస్ చేయడానికి మనకి ఎవరు హెల్ప్ చేశారు? మనకి ఫర్ లూప్ అయితే హెల్ప్ చేసింది. అదే విధంగా మనకి ఫర్ రీచ్ అనే ఎరేకి సంబంధించిన ఇంకో మెథడ్ కూడా హెల్ప్ అయితే చేస్తుంది. సో ఫర్ రీచ్ గురించి మనం డైరెక్ట్గా నేర్చుకునే ముందు మళ్ళీ మనం ఇంకోసారి ఫర్ లూప్ని యూజ్ చేసి ఈచ్ వాల్యూని ఇండివిజువల్గా యాక్సెస్ చేసి మన కన్సోల్లో ప్రింట్ కూడా చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. దీంట్లో మనం స్టార్టింగ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసుకోవడానికి i ఈక్వల్స్ టు 0 అని అయితే చెప్దాం. అండ్ మళ్ళీ మనం కండిషన్ పెట్టడం కోసం i లెస్ దెన్ myArray డాట్ లెంత్ అనే ప్రాపర్టీని కూడా యూజ్ చేద్దాం. అండ్ సెమీకోలన్ యాడ్ చేద్దాం. అండ్ ఈచ్ టైం మనం ఎరేలో ఉండే ఈచ్ వాల్యూని యాక్సెస్ చేసి దాన్ని కన్సోల్లో ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మనం i వాల్యూని ఇంక్రిమెంట్ కూడా చేస్తాం. సో దట్ మనం నెక్స్ట్ వాల్యూని కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫ్లవర్ బ్రాసెస్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేసి కన్సోల్ డాట్ లాగ్లో మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో i అని చెప్తే సరిపోద్ది. అండ్ సింపుల్గా మనం ఇప్పుడు ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం myArray అనే ఎరేలో 1 నుంచి 5 నెంబర్స్ని ఫర్ లూప్ యూజ్ చేసి ఇండివిజువల్గా యాక్సెస్ చేసి కన్సోల్లో ప్రింట్ కూడా చేసాం. సో సేమ్ మనకి ఫర్ లూప్ ఏ విధంగా వర్క్ అయిందో ఫర్ రీచ్ అనే మెథడ్ కూడా మనకి అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ అదే ఎలానో కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనం ఫర్ లూప్ని ఇక్కడ నుంచి కమెంట్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని మళ్ళీ సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫర్ రీచ్ అనే మెథడ్ని యూజ్ చేయాలంటే స్టార్టింగ్ మన ఎరే నేమ్ని మెన్షన్ చేయాలి. అండ్ డాట్ నోటేషన్ యూజ్ చేసి మన ప్రీవియస్ లెసన్లో మనం ఏ విధంగా పుష్, పాప్ అనే మెథడ్స్ నేమ్స్ని మెన్షన్ చేసామో అదే విధంగా మనం ఫర్ రీచ్ అనే మెథడ్ నేమ్ని కూడా ఇక్కడైతే మనం మెన్షన్ చేస్తాం. అండ్ ఈ ఫర్ రీచ్ అనేది ఒక మెథడ్ కాబట్టి ఈ పర్టికులర్ మెథడ్లో మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి అని మీకు నేను అంతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడతో సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒక నార్మల్ ఫంక్షన్ కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి దీని నేమ్ని మనం ఇటరేట్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఫ్లవర్ బ్రాసెస్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఈ ఫంక్షన్లో మనం ఒక సింపుల్ లైన్ని పెడదాం. అది కూడా కన్సోల్ డాట్ లాగ్ అనే లైన్ అనమాట. అండ్ దీంట్లో మనం ఈచ్ టైం i వాల్యూని అయితే ప్రింట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఒక సింపుల్ ఫంక్షన్ని క్రియేట్ చేసామో ఈ ఫంక్షన్ నేమ్ని మనం ఇప్పుడు ఫర్ రీచ్ అనే మెథడ్లో అయితే కాల్ చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా ఫర్ రీచ్లో ఇటరేట్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో చూసినట్లయితే కన్సోల్ డాట్ లాగ్లో మనం i అనే ఈ పర్టికులర్ నేమ్ని అయితే మెన్షన్ చేసాం. కానీ i అనే ఈ పర్టికులర్ వేరియబుల్ కానీ ఆర్ పారామీటర్ కానీ మనం మన కోడ్లో ఎక్కడా కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో ఈ పర్టికులర్ వాల్యూ మనకి ఎక్కడి నుంచి రావాలి? సో దానికోసం మనం ఇటరేట్కి ఒక పారామీటర్ నేమ్ని కూడా పెడదాం. అది కూడా i అనమాట. అంటే ఈచ్ టైం మనకి ఈ పర్టికులర్ ఇటరేట్ అనే ఫంక్షన్ ఫర్ రీచ్ అనే మెథడ్లో కాల్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి కాల్ అవుతుందో ఈచ్ టైం ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనకి ఈ పర్టికులర్ 0th ఇండెక్స్లో ఉండే 1 అనే వాల్యూని మనకి iలో అయితే పెడుతుంది. అండ్ ఈ పర్టికులర్ 1 అనే వాల్యూ సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్లో మన ఫంక్షన్లో ప్రింట్ అయితే అవుతుంది.
సో ఇది మీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థం అవడానికి ఫస్ట్ మనం ఫైల్ని సేవ్ అయితే చేద్దాం. సో సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ మన కన్సోల్లో కూడా మనం చూడొచ్చు. సో సేమ్ మన ఫర్ లూప్ ఏ విధంగా 1 నుంచి 5 నెంబర్స్ ప్రింట్ చేసిందో అదే విధంగా మనకి ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ కూడా 1 నుంచి 5 నెంబర్స్ని మన ఎరే నుంచి యాక్సెస్ చేసి ప్రింట్ అయితే చేసింది. అండ్ ఇది ఏ విధంగా ప్రింట్ చేసిందని మనం ప్రాక్టికల్గా అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ మనం మన ఎరే నేమ్ని అయితే మెన్షన్ చేసాం అండ్ నెక్స్ట్ మనం డాట్ ఫర్ రీచ్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ మెథడ్లో మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పెట్టాలి కాబట్టి మనం ఒక నార్మల్ ఫంక్షన్ని క్రియేట్ చేసాం అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్కి మనం ఐ అనే పారామీటర్ని కూడా పెట్టాం. అండ్ ఏదైతే మనకి పారామీటర్ వాల్యూలు స్టోర్ అవుతుందో ఆ పర్టికులర్ వాల్యూని మనం సింపుల్గా కన్సోల్ చేసి కూడా మన కన్సోల్లో ప్రింట్ అయితే చేస్తున్నాం. కానీ మనకుండే డౌట్ ఏంటి అంటే ఈ ఐ వాల్యూలోకి ఏ విధంగా ఈ వాల్యూ స్టోర్ అవుతున్నాయి అనేది. సో దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం. సో ఎప్పుడైతే మనం ఫర్ రీచ్ అనే మెథడ్ యూజ్ చేసామో ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేసామో దీని పారామీటర్ వాల్యూలోకి మనకి స్టార్టింగ్ ఉండే వాల్యూని అయితే పెడుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఆ వాల్యూ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్గా మనం ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ అయితే చేసాం అండ్ మనకి 1 అనే వాల్యూ కన్సోల్లో ప్రింట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఫంక్షన్ మనకి ఎండ్ అయితే అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ మళ్ళీ మన ఎరేలో మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏదైతే మనకి ప్రెజెంట్ అయిన ఎలిమెంట్ ఉందో ఆ పర్టికులర్ వాల్యూని మళ్ళీ మనకి ఈ ఐ వాల్యూలో అయితే స్టోర్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఫర్ రీచ్లో ఈ విధంగా కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టామో ఎరేలో మనకి ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఈచ్ టైం మనకి ఆటోమేటిక్గా ఈ ఫర్ రీచ్ అనే మెథడే మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ అయితే చేస్తుంది అనమాట. ఆ విధంగా మనకి స్టార్టింగ్ 1 అనే వాల్యూ ఐలో స్టోర్ అవుతుంది. సో మనకి కన్సోల్ అయిపోతుంది. ఫంక్షన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ మనకి 2 అనే వాల్యూ ఈ పర్టికులర్ ఐలోకి వస్తుంది అండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫంక్షన్ ఎండ్ అయిపోతుంది అండ్ మళ్ళీ 3 అనే వాల్యూ అప్ టు మనకి ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో అన్ని వాల్యూస్ని కూడా ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ మనకి ఈచ్ టైం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేస్తూ మన కన్సోల్లో ప్రింట్ అయితే చేస్తుంది. ఆ విధంగానే మనకి ఈ 1 నుంచి 5 నెంబర్స్ని మన కన్సోల్ అయితే ప్రింట్ చేసింది. అండ్ ఈ విధంగా మనం ఫర్ రీచ్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకా మంచి క్లారిటీ ఇవ్వడం కోసం ఇంకా సింపుల్గా మనం దీన్ని అయితే అర్థం చేసుకుందాం. సో మనం ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇటరేట్ అనే నేమ్తో క్రియేట్ చేసామో ఇక్కడ మనం ఐ అని చెప్పాం కదా, ఈ ఐ పక్కన ఇప్పుడు మనం కామాతో సెపరేట్ చేసి ఇండెక్స్ అని ఇంకో పారామీటర్ని కూడా పెడదాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్లో ఐకి ముందు ఇండెక్స్ అలానే ఎడిషన్ ఆపరేటర్ యూజ్ చేసి డబల్ కోట్స్లో కాలన్ యూజ్ చేద్దాం అండ్ మళ్ళీ ఎడిషన్ ఆపరేటర్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి ఇండెక్స్ పొజిషన్తో పాటు మన వాల్యూ కూడా ప్రింట్ అయితే అయ్యింది. అంటే ఎప్పుడైతే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం 2 పారామీటర్స్ని మెన్షన్ చేస్తామో ఫస్ట్ పారామీటర్లో మనకి ఆల్వేస్ ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ మనకి ఎరేలో ఉండే వాల్యూని అయితే స్టోర్ చేస్తుంది. అండ్ సెకండ్ పారామీటర్ని కూడా మనం మెన్షన్ చేసినట్లయితే ఆ పర్టికులర్ వాల్యూ ఉండే ఇండెక్స్ పొజిషన్ని మనకి సెకండ్ పారామీటర్లో అయితే స్టోర్ చేస్తుంది. అందుకే స్టార్టింగ్ మనకి 1 అనే వాల్యూ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇండెక్స్ అనే పారామీటర్లో మనకి 0 అనే వాల్యూ స్టోర్ అయింది. అండ్ వాటిని మనం కన్సోల్ డాట్ లాగ్లో స్టార్టింగ్ ఇండెక్స్ 0 అని పెట్టాం అండ్ మనం కన్సోల్లో కూడా చూడొచ్చు. అండ్ మళ్ళీ మనం కాలంతో సెపరేట్ చేసి నెక్స్ట్ మనం వాల్యూని కూడా మెన్షన్ అయితే చేసాం. అండ్ అదే విధంగా మనకి మిగిలిన వాల్యూస్ని కూడా మనకి ఈచ్ టైం ఈ పర్టికులర్ ఫర్ రీచ్ అనే మెథడ్ ఈ ఫంక్షన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ మనకి కాల్ బ్యాక్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో ఉండే వాల్యూని అండ్ అది ఉండే ఇండెక్స్ పొజిషన్ని మనకి యాక్సెస్ చేసి ఈ విధంగా మనకి కన్సోల్లో ప్రింట్ అయితే చేసింది. సో ఈ విధంగా మనం ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఫర్ రీచ్ అనే మెథడ్ని మనం ఇంకా కొంచెం సింప్లిఫికేషన్ కూడా అయితే చేయొచ్చు. అది ఎలా అంటే మనం ఏదైతే బయటన నార్మల్ ఫంక్షన్లా క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ నేమ్ని మనం ఫర్ రీచ్లో కాల్ చేసామో ఈ విధంగా మనం కాల్ చేయకుండా డైరెక్ట్గా మనం ఫర్ రీచ్ అనే మెథడ్లో ఫంక్షన్ని యూజ్ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేద్దాం. అండ్ ఏదైతే మనకి ఇక్కడ ఎండింగ్ రౌండ్ బ్రాసెస్ ఉందో దీన్ని మనం ఇక్కడైతే పెడదాం. అండ్ ఏదైతే మనం ఇక్కడ ఇటరేట్ అనే నేమ్ని యూజ్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ కూడా చేద్దాం.
ఈవెన్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి సేమ్ ప్రీవియస్ దానిలాగానే ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని డైరెక్ట్గా మన ఫర్ ఈచ్ అనే మెథడ్లో కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫర్ ఈచ్ అనే మెథడ్ని ఏ విధంగా మనం ఫర్ లూప్ లాగా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ని యూజ్ చేసి ఒక సింపుల్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ అయితే చేద్దాం. సో మనం ఆపరేషన్ని పెర్ఫామ్ చేసే ముందు దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ అయితే చేసుకుందాం. సో సింపుల్గా మనం ఫార్వర్డ్ స్లాష్ స్టార్ యూజ్ చేద్దాం అండ్ మళ్ళీ స్టార్ ఫార్వర్డ్ స్లాష్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ టాప్లో మనం ఏదైతే ఈ పర్టికులర్ ఎరేని క్రియేట్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ కూడా చేసుకుందాం అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్లోకి వచ్చేసి సేమ్ ఎరేని మళ్ళీ యూజ్ చేసి ఈ ఆపరేషన్ని పెర్ఫామ్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం పెర్ఫామ్ చేయబోయే ఆపరేషన్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఎరేలో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ఇండివిజువల్గా టార్గెట్ చేసి ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసి ఈచ్ టైం మనం ఒక్కొక్క వాల్యూని 10తో మల్టిప్లికేషన్ చేసి ఒక కొత్త ఎరేని అయితే క్రియేట్ చేయాలి. అండ్ అదే అలానో కూడా చూద్దాం. సో మనం కొత్త ఎరేని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్ మనం ఒక కొత్త ఎంప్టీ ఎరేని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఆ ఎరే నేమ్ని మనం మల్టిపుల్ అని అనుకుందాం అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ని ఎంప్టీగా అయితే అసైన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎరేలో ఈచ్ టైం మనం ఈ మై ఎరేలో ఉండే వాల్యూస్ని 10తో మల్టిప్లికేషన్ చేసి ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసి ఇన్సర్ట్ అయితే చేయాలి. సో దానికోసం మనం స్టార్టింగ్ మన ఎరే నేమ్ని మెన్షన్ చేద్దాం అండ్ నెక్స్ట్ మనం డాట్ నోటేషన్ యూజ్ చేసి ఫర్ ఈచ్ అని మన మెథడ్ని కూడా యూజ్ అయితే చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టడానికి ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ తర్వాత ఫ్లవర్ బ్రాసెస్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ ఈచ్ టైం మనం ఈ పర్టికులర్ మై ఎరేలో ఒక్కొక్క వాల్యూని ఇండివిజువల్గా యాక్సెస్ చేయడానికి ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్లో పారామీటర్ని కూడా పెడదాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పారామీటర్ని 10తో మల్టిప్లికేషన్ చేసి ఈ పర్టికులర్ మల్టిపుల్ అనే ఎంప్టీ ఎరేలోకి పుష్ చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా స్టార్టింగ్ మన ఎంప్టీ ఎరే నేమ్ని మెన్షన్ చేసి డాట్ నోటేషన్ యూజ్ చేసి పుష్ అనే మెథడ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం ఈచ్ ఐటమ్ని ఈ ఐటమ్ అనే పారామీటర్తో యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఇన్సైడ్ పుష్ మనం ఐటమ్ ఇంటూ 10 అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఆపరేషన్ మొత్తాన్ని మనం పెర్ఫామ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ మల్టిపుల్ అనే ఎంప్టీ ఎరేలోకి మనకి ఆపరేషన్ వర్క్ అయ్యిందా లేదని తెలుసుకోవడానికి సింపుల్గా మనం console.log యూజ్ చేసి మన ఎంప్టీ ఎరేని ప్రింట్ కూడా చేద్దాం అండ్ సింపుల్గా మనం సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే సింపుల్గా మనం స్టార్టింగ్ ఒక ఎరేని క్రియేట్ చేసాం అండ్ అలానే మనం నెక్స్ట్ ఒక ఎంప్టీ ఎరేని క్రియేట్ చేసాం. అండ్ ఏదైతే మనం స్టార్టింగ్ ఎరేని వాల్యూస్తో క్రియేట్ చేసామో దాన్ని మనం సింపుల్గా ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసి లాన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ని మెన్షన్ చేసి ఈచ్ టైం మనం ఈ వాల్యూస్ ఉండే ఎరేలో ఒక్కొక్క వాల్యూని ఇండివిజువల్గా పారామీటర్ని యూజ్ చేసి యాక్సెస్ చేసాం. అండ్ సింపుల్గా మనం మన ఎంప్టీ ఎరే నేమ్ని మెన్షన్ చేసి పుష్ అనే మెథడ్ యూజ్ చేసి ఈచ్ టైం మనం 10తో మల్టిప్లికేషన్ చేసి ఈ పర్టికులర్ ఎంప్టీ ఎరేలోకి పుష్ కూడా చేసాం. అండ్ కన్ఫర్మేషన్ కోసం మనం సింపుల్గా కన్సోల్లో దాన్ని ప్రింట్ కూడా చేసాం. సో ఈ విధంగా మనం ఫర్ లూప్కి ఇన్స్టెడ్గా ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా యూజ్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ ఆపరేషన్ని ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసి పెర్ఫామ్ చేసామో దీన్ని మనం ఇంకా సింపుల్గా మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేసి పెర్ఫామ్ కూడా చేయొచ్చు. అదేలాను కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ అయితే చేసుకుందాం. సో ఫార్వర్డ్ స్లాష్ స్టార్ యూజ్ చేసి ఎండింగ్లో కూడా మనం స్టార్ ఫార్వర్డ్ స్లాష్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం సేమ్ ఈ పర్టికులర్ ఎరేని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ ఎండింగ్లో మనం దాన్ని పేస్ట్ కూడా చేద్దాం. అండ్ మ్యాప్ అనే మెథడ్ గురించి ఇంకా సింపుల్గా మనం నేర్చుకోవడానికి మళ్ళీ మనం సేమ్ ఈ పర్టికులర్ కోడ్ని యూజ్ అయితే చేద్దాం. సో కాపీ చేసుకుందాం అండ్ మళ్ళీ మనం ఈ ఎరే కింద పేస్ట్ అయితే చేద్దాం అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. సో మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ విధంగా కొత్త ఎరేని ఈచ్ టైం క్రియేట్ చేస్తున్నామో మనం ఈ విధంగా ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు క్రియేట్ చేసినట్లు మ్యాప్ కోసం మనం కొత్త ఎరేని క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మ్యాప్ అనే మెథడ్ మనకి ఆల్వేస్ ఎప్పుడైతే మనం ఎరేతో ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తామో
ఆటోమేటిక్గా అది మనకి ఒక కొత్త ఎరేని అయితే క్రియేట్ చేస్తుంది. అది ఎలానో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం మై ఎరేని ఎలానే ఉంచుదాం. అండ్ ఎక్కడైతే మనం ఫర్ ఈచ్ అనే మెథడ్ యూజ్ చేసామో దీన్ని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసి దీన్ని మనం మ్యాప్తో అయితే రీప్లేస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సేమ్ ఈ విధంగానే కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. కానీ లోన మనం ఏ విధంగా ఈ పుష్ అనే మెథడ్ యూజ్ చేసామో దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. అండ్ మళ్ళీ మనం ఇక్కడ ఏదైతే ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి ఎంప్టీ అరేని క్రియేట్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఏదైతే మనకి ఈ పర్టికులర్ సింటాక్స్ ఉందో దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఈ మల్టిపుల్ అనే వేరియబుల్కి అసైన్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా మనం సేవ్ చేద్దాం. సో మనకి ఎర్రర్ అయితే వస్తుంది. సో దాని గురించి పట్టించుకోకండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్లో సేమ్ మనం ప్రీవియస్ దానిలాగానే యూజ్ చేసాం. సో స్టార్టింగ్ మనం ఒక ఎరేని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. అండ్ దీనికి మనం మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి మ్యాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. అండ్ ఈచ్ టైం మనం ఈ పర్టికులర్ మై ఎరేలో నుంచి ఇండివిజువల్గా ఒక్కొక్క ఐటమ్ని యాక్సెస్ చేయడానికి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఐటమ్ అనే పారామీటర్ని కూడా యూజ్ అయితే చేసాం. అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనం రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఏదైతే ఐటమ్ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నామో ఐటమ్ నేమ్ని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఇంటూ 10 అని అయితే చెప్దాం. అండ్ సెమీకోలన్ యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ కన్సోల్ అయితే చూడొచ్చు. అండ్ ఈ విధంగా మనం ఇంకా సింపుల్గా ఫర్ ఈచ్ లాగా యూజ్ చేయకుండా మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇంకా సింపుల్గా మనం ఆపరేషన్స్ని పెర్ఫామ్ అయితే చేయొచ్చు. అండ్ ఇది మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం కొత్త ఎరేని ఈచ్ టైం క్రియేట్ చేయాలి అనుకుంటామో అప్పుడు మనం ఫర్ ఈచ్ని యూజ్ చేయకుండా సింపుల్గా మ్యాప్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలానే మనం మ్యాప్ గురించి, ఫిల్టర్ గురించి, అలానే రెడ్యూస్ అనే ఫంక్షన్స్ గురించి నేర్చుకున్న తర్వాత వీటన్నిటిని మనం ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ చేయొచ్చు అని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని కూడా మీకు నేను ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను. సో దట్ మీకు ఇంకా మంచి బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం మ్యాప్ అనే ఫంక్షన్ గురించి కూడా అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ మ్యాప్ అనే ఫంక్షన్ గురించి మీరు సింపుల్గా ఒక్క థింగ్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఈచ్ టైం ఎప్పుడైతే మనం మ్యాప్ మెథడ్ని యూజ్ చేసి ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తామో ఇది మనకి ఒక కొత్త ఎరేని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది కూడా మీకు ఇంటర్వ్యూలో అయితే అడుగుతారు. సో మీకు మ్యాప్, ఫిల్టర్ అలానే రెడ్యూస్ అనే మెథడ్స్లో ఏ మెథడ్స్ మీకు కొత్త ఎరేస్ని క్రియేట్ చేస్తాయి అని ఆ టైంలో మీరు మ్యాప్, ఫిల్టర్ రెండు మనకి కొత్త ఎరేస్ని క్రియేట్ చేస్తాయి అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం మ్యాప్ గురించి నేర్చుకున్నాం కదా, అదే విధంగా ఇప్పుడు మనం ఫిల్టర్ మెథడ్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ టాప్లో మనం దీన్ని కమెంట్ కూడా చేసుకుందాం. అండ్ అలానే బాటంలో మళ్ళీ మనం దీన్ని పేస్ట్ అయితే చేద్దాం. అండ్ ఈసారి మనం ఫిల్టర్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయబోతున్నాం. అండ్ మ్యాప్ అనే మెథడ్కి, ఫిల్టర్ అనే మెథడ్కి డిఫరెన్స్ని మనం దీని గురించి నేర్చుకున్న తర్వాత అయితే తెలుసుకుందాం. అండ్ సింపుల్గా మనం మ్యాప్ని ఎక్కడైతే యూజ్ చేసామో మ్యాప్ని మనం ఫిల్టర్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే రిటర్న్ చేస్తున్నామో దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఇప్పుడు మనం ఒక సింపుల్ లాజిక్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఆ లాజిక్ని యూజ్ చేసే ముందు ఈ ఫిల్టర్ అనే మెథడ్ గురించి మీకు అర్థం అవ్వాలి కాబట్టి మళ్ళీ మనం ఐటమ్ ఇంటూ 10 అని చెప్దాం. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు కన్సోల్లో చూసినట్లయితే మనం మ్యాప్ యూజ్ చేసి పెర్ఫామ్ చేసినట్లు ఫిల్టర్ని యూజ్ చేసి పెర్ఫామ్ అయితే చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ఫిల్టర్ అనే మెథడ్ని మనం ఏదైతే మనం ఎరేని యూజ్ చేసి ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ ఫిల్టర్కి తగ్గట్టు మనకి లాజిక్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్ మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం యూజ్ చేయబోయే లాజికల్ ఆపరేషన్ ఏంటి అంటే మనకి ఏదైతే మయ్యరే ఉందో ఆ మయ్యరేలో మనం ఈచ్ ఐటమ్ని ఈ ఫిల్టర్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఐటమ్ అనే పారామీటర్లో యాక్సెస్ అయితే చేస్తున్నాం. అండ్ ఈచ్ టైం మనం ఒక్కొక్క ఐటమ్ని యాక్సెస్ చేసిన తర్వాత ఆ ఐటమ్ మనకి 2తో డివిజిబుల్ అవుతుందా లేదని అయితే చెక్ చేయాలి. ఒకవేళ 2తో డివిజిబుల్ అయినట్లయితే దాన్ని మనం ఈ మల్టిపుల్ అనే కొత్త ఎరేలో స్టోర్ అయితే చేద్దాం. సో దీన్ని మనం మల్టిపుల్ అని పిలిచే బదులు సో ఈవెన్ నెంబర్స్ అన్నిటిని మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మనం దీన్ని ఈవెన్ అని అయితే అనుకుందాం. అండ్ కన్సోల్లో కూడా మనం ఇక్కడ మల్టిపుల్ని రిమూవ్ చేసి ఈవెన్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ లాజిక్ని యూజ్ చేయడానికి
సింపుల్గా మనం మన ఐటమ్ అనే పారామీటర్ నేమ్ని మెన్షన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం %2 ఎప్పుడైతే మనకి =0 అవుతుందో అప్పుడు మనం సింపుల్గా రిటర్న్ అయితే చేస్తున్నాం. అండ్ రిటర్న్ చేసిన ఆ పర్టికులర్ వాల్యూ మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ ఈవెన్ అనే కొత్త ఎరేలో అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసిన తర్వాత మీకు కూడా ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే ప్రజెంట్ మనం ఫిల్టర్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ పర్టికులర్ ఏరియాలో ఏవైతే మనకి 2తో డివిజిబుల్ అవుతున్నాయో వాటిని మనం రిమైండర్ చెక్ చేసాం. ఒకవేళ మనకి 0 ఉన్నట్లయితే సింపుల్గా ఆ పర్టికులర్ ఐటమ్ని మనం రిటర్న్ చేసాం. అండ్ సింపుల్గా మనం ఈవెన్ అనే కొత్త ఎరేని అయితే క్రియేట్ చేసాం. సో ఈ విధంగా మనం ఈ ఫిల్టర్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ అదే విధంగా మీకు ఒక సింపుల్ అసైన్మెంట్ని కూడా ఇక్కడైతే ఇస్తున్నా. సో ఈ పర్టికులర్ ఎరేలో కొన్ని వాల్యూస్ని అయితే చేంజ్ చేయండి. లైక్ మీరు ఒక అప్ టు 10 వరకు వాల్యూస్ని అయితే మెన్షన్ చేయండి. అండ్ ఏవైనా ఎలిమెంట్స్ మనకి డివిజిబుల్ బై 3 అయినట్లయితే దాంతో మీరు ఆడ్ అనే నేమ్తో ఇంకో కొత్త ఎరేని అయితే క్రియేట్ చేయండి. అండ్ ఈ లాజిక్ కూడా మనకి చాలా సింపుల్ అనమాట. అండ్ ఇది మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీన్ని కూడా మీరు పెర్ఫామ్ అయితే చేయండి. అండ్ అలానే ఇప్పుడు మనం ఫైనల్గా రెడ్యూస్ అనే మెథడ్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. అండ్ రెడ్యూస్ అనే మెథడ్ మనకి అర్థం అవ్వాలి అంటే దీనికోసం మనం స్టార్టింగ్ ఫర్ లూప్తో ఒక ఆపరేషన్ కూడా పెర్ఫామ్ అయితే చేద్దాం. ఎందుకంటే రెడ్యూస్ అనే మెథడ్ మనకి మ్యాప్ అలానే ఫిల్టర్ అనే మెథడ్స్ లాగా అయితే ఉండదు. సో ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ దీన్ని అర్థం చేసుకోవడానికి స్టార్టింగ్ మనం ఒక సింపుల్ ఆపరేషన్ని పెర్ఫామ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ టాప్కి స్క్రోల్ చేసి టాప్లో మనం ఏదైతే ఎరేని క్రియేట్ చేసామో దీన్నే మనం మళ్ళీ కాపీ చేసుకుందాం. అండ్ కిందన మనం దీన్ని సింపుల్గా పేస్ట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం పెర్ఫామ్ చేయబోయే ఆపరేషన్ ఏంటి అంటే ఫర్ లూప్ని యూజ్ చేసి ఈచ్ టైం మనం ఒక్కొక్క వాల్యూని యాక్సెస్ చేసి వీటన్నిటిని మనం సమ్ చేసి ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయాలి. అండ్ అది మనకి ఆల్రెడీ అయితే తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి పెర్ఫామ్ అయితే చేద్దాం. ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ ఒక ఎంప్టీ వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకుందాం. సో దట్ మనం మొత్తాన్ని టోటల్ చేయడానికి దీన్ని మనం 0కి అయితే అసైన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫర్ అనే కీబోర్డ్ యూజ్ చేసి లోన మనం వేరియబుల్ని ఇనిషియలైజేషన్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం కండిషన్ని చెక్ చేయడం కోసం i<myArray.length అనే ప్రాపర్టీని కూడా యూజ్ అయితే చేద్దాం. అండ్ ఈచ్ టైం మనం ఈ పర్టికులర్ కండిషన్ని చెక్ చేసిన తర్వాత లోన్ మనం యాడ్ అండ్ అసైన్మెంట్ చేసి ఈ పర్టికులర్ వేరియబుల్కి మళ్ళీ మనం ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి i++ అని కూడా చెప్దాం. అండ్ ఇన్సైడ్ ఫర్ లూప్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా మనం ఈ పర్టికులర్ వేరియబుల్ నేమ్ని అయితే మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం దీంట్లో ఉండే వాల్యూస్ని యాక్సెస్ చేసి మనం దీంతో యాడ్ అండ్ అసైన్మెంట్ అయితే చేయబోతున్నాం. సో దానికోసం మనం స్టార్టింగ్ టోటల్ అనే వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేసి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మళ్ళీ టోటల్ అని చెప్పి ప్లస్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఎరేలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ఇండివిజువల్గా యాక్సెస్ చేయడానికి మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో మనం ఐ అని చెప్తే సరిపోద్ది. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఆపరేషన్ని పెర్ఫామ్ చేసామో వీటిని మనం కన్సోల్లో చెక్ చేయడం కోసం సింపుల్గా టోటల్ మనం కన్సోల్ చేసి కూడా చెక్ చేద్దాం. సో console.logలో మనం టోటల్ అని అయితే చెప్దాం. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఫైల్ని కూడా సేవ్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి 15 అనే వాల్యూ అయితే రిటర్న్ చేసింది. అంటే సింపుల్గా మనం ఈ పర్టికులర్ ఏరియాలో ఇండివిజువల్గా ఒక్కొక్క ఐటమ్ని యాక్సెస్ చేసాం. అండ్ దాన్ని మనం ఈ పర్టికులర్ కోడ్ని యూజ్ చేసి యాక్సెస్ చేసి సింపుల్గా మనం ఏదైతే ఎంప్టీ వేరియబుల్ని క్రియేట్ చేసామో దీంట్లోకి మనం యాడ్ అండ్ అసైన్మెంట్ అయితే చేసాం. అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్లో అనమాట. అండ్ ఈ 2 థింగ్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఈచ్ టైం ఐ వాల్యూ మనకి చేంజ్ అయ్యేటప్పుడు కరెంట్ వాల్యూని యాక్సెస్ చేయడానికి మన ఎరే నేమ్ని మెన్షన్ చేసి దాంట్లో మనం ఐ అనే ఇండెక్స్ని కూడా మెన్షన్ చేసాం. సో ఈ 2 థింగ్స్ని గుర్తయితే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం రెడ్యూస్ అనే మెథడ్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో దానికోసం కూడా మనం myArray2 అనే నేమ్తో ఒక కొత్త ఎరేని అయితే క్రియేట్ చేద్దాం. సో ప్రిఫిక్స్లో మనం కాన్స్ట్ని యూజ్ చేద్దాం. అండ్ దీనికి మనం సింపుల్గా ఈ పర్టికులర్ ఎరేని కాపీ చేసుకొని పేస్ట్ కూడా చేద్దాం.
అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేమ్ ఆపరేషన్ని రెడ్యూస్ అనే మెథడ్ యూజ్ చేసి కూడా పెర్ఫామ్ చేయబోతున్నాం. అండ్ ఇది మనకి మ్యాప్ అలానే ఫిల్టర్ అనే మెథడ్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాం కదా. సో ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం మన ఎరే నేమ్ని అయితే మెన్షన్ చేద్దాం. సో ఇది మనకి సేమ్. సో డాట్ నోటేషన్ యూజ్ చేసి రెడ్యూస్ అని యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ కూడా మనం సేమ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేద్దాం. అండ్ ఫ్లవర్ బ్రాసెస్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టామో దీంట్లో మనం 2 పారామీటర్స్ని అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ దీన్ని సమ్ అనుకుందాం, కామాతో సెపరేట్ చేసి నమ్ అని అయితే అనుకుందాం. అండ్ ప్రీవియస్గా మనం ఎప్పుడైతే ఫిల్టర్ గురించి అలానే మ్యాప్ గురించి నేర్చుకున్నామో సో టాప్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఈచ్లో కూడా మనం ఎప్పుడైతే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని యూజ్ చేసామో దీంట్లో మనం 2 పారామీటర్స్ని పెట్టేటప్పుడు ఫస్ట్ పారామీటర్ మనకి వాల్యూని యాక్సెస్ చేయడంలో అయితే హెల్ప్ చేసింది. అండ్ సెకండ్ పారామీటర్ మనకి ఇండెక్స్ని యాక్సెస్ చేయడంలో అయితే హెల్ప్ చేసింది. ఈవెన్ మనం మ్యాప్ అనే మెథడ్లో చూసినా సరే మనం ఓన్లీ ఒక్క పారామీటర్ని పెడితే మనం డైరెక్ట్గా ఎరేలో ఉండే వాల్యూని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ మనకి ఫిల్టర్లో కూడా సేమ్ అనమాట. కానీ ఎప్పుడైతే మనం రెడ్యూస్ని యూజ్ చేస్తామో ఈ పర్టికులర్ రెడ్యూస్ అనే మెథడ్లో మనం 2 పారామీటర్స్ని మెన్షన్ చేయాలి. అండ్ ఫస్ట్ పారామీటర్ని మనం అక్యుములేటర్ అని అయితే చెప్తాం అనమాట. అండ్ ఈ పర్టికులర్ పారామీటర్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే దీన్ని మనం ఈ టోటల్ అనే ఈ పర్టికులర్ వేరియబుల్ని యూజ్ చేసాం కదా దానిలాగా ఈ వేరియబుల్ అయితే మనకి వర్క్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం నమ్ అని ఏదైతే చెప్పామో ఈ నమ్ అనే పారామీటర్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ఎరేలో ఉండే దాన్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది మనకి కామన్ అనమాట. కానీ స్టార్టింగ్ మనకి ఈ పర్టికులర్ వాల్యూ అయితే ఉండదు. సో ప్రీవియస్గా మ్యాప్ని ఫిల్టర్ని ఫర్ ఈచ్ని చూసేటప్పుడు స్టార్టింగ్ ఉండే పారామీటర్లో మనం ఈ పర్టికులర్ ఎరేలో ఉండే వాల్యూని అయితే యాక్సెస్ చేసాం. కానీ రెడ్యూస్లో మనకి సెకండ్ ఉండే వాల్యూలో మనం ఎరేలో ఉండే వాల్యూని యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఉండే పారామీటర్ మనకి అక్యుములేటర్ అనమాట. అండ్ దీని గురించి మనకు అర్థం అవ్వాలి అంటే సో ఎండింగ్లో మనం ఇక్కడ ఏదైతే మన కాల్ బ్యాక్ ఫంక్షన్ని యూజ్ చేసామో ఇక్కడ మనం కామాతో సెపరేట్ చేసి 0 అని అయితే చెప్తాం. అండ్ ఇక్కడ మనం 0 అని ఏదైతే చెప్పామో ఇది మనకి ఈ సమ్లో స్టోర్ అయితే అవుతుంది. అంటే ప్రీవియస్గా మనం ఈ టోటల్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు దీనికి 0 అనే వాల్యూని ఏ విధంగా అసైన్ చేసామో అదే విధంగా మనకి ఈ స్టార్టింగ్ ఉండే పారామీటర్ వాల్యూలోకి ఈ 0 అనే వాల్యూ అయితే స్టోర్ అవుతుంది అనమాట. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం పెర్ఫామ్ చేయబోయే ఆపరేషన్ ఏంటి, ఈచ్ టైం మనం ఈ పర్టికులర్ myArray 2లో ఒక్కొక్క వాల్యూని యాక్సెస్ చేసి దాన్ని మనం టోటల్ ఎడిషన్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ అయితే చేయాలి. అండ్ దానికోసం మనం సింపుల్గా ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్లో రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం సమ్ ప్లస్ నమ్ అని చెప్తే సరిపోద్ది. సో ప్రీవియస్గా కూడా మనం టాప్లో అయితే చూడొచ్చు. సో టోటల్ అనేది మనకి అక్యుములేటర్ అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి సమ్ అనమాట. అండ్ ఏదైతే మనం ఇక్కడ కరెంట్ వాల్యూని యూజ్ చేసామో ఈ పర్టికులర్ కోడ్ మనకి ఈ పర్టికులర్ నమ్ అనమాట. సో ఈ రెండింటిని మనం వీటితో కంపేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం 0 అనే ఇనిషియల్ వాల్యూని ఈ సమ్ అనే అక్యుములేటర్కి అసైన్ చేసినట్లు టోటల్ అనే ఈ పర్టికులర్ అక్యుములేటర్కి మనం 0 అనే వాల్యూని అసైన్ చేసినట్లు అనమాట. అండ్ ఈ విధంగా మనం సింపుల్గా ఏదైతే ఇక్కడ 0ని అండ్ ఈచ్ టైం ఎరేలో ఉండే వాల్యూని ఎడిషన్ చేస్తున్నామో వాటిని ఇప్పుడు మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ చేసి ఒక దీంట్లో స్టోర్ చేయడానికి ఇక్కడ మనం కాన్స్ట్ టోటల్ అని ఇంకో వేరియబుల్ని కూడా యూజ్ అయితే చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఎర్రర్ చూపిస్తుందో ఈ పర్టికులర్ ఎర్రర్ వచ్చేసి ప్రీవియస్గా మనం ఇక్కడ కూడా టోటల్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. సో మళ్ళీ మనం సేమ్ నేమ్ని యూజ్ చేసాం కాబట్టి దీన్ని మనం టోటల్ 2కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ టోటల్ చేస్తున్నామో దాన్ని మనం రిటర్న్ చేసి ఈ పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నామో దాన్ని మనం కన్సోల్ చేయడానికి console.logలో సింపుల్గా ఇప్పుడు మనం టోటల్ 2 అని ఆ పర్టికులర్ వేరియబుల్ నేమ్ని కూడా మెన్షన్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే ప్రీవియస్గా మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఏ విధంగా మనం ఈ పర్టికులర్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేసామో అదే విధంగా మనం రెడ్యూస్ అనే ఈ పర్టికులర్ మెథడ్ యూజ్ చేసి సేమ్ ఆపరేషన్ని పెర్ఫామ్ అయితే చేసాం.
అండ్ ఇక్కడ మీకు డౌట్ ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఆ డౌట్ను కూడా క్లారిఫై అయితే చేసుకుందాం. సో ఏదైతే మనం 0 అని మెన్షన్ చేసామో సమ్కి అసైన్ అవుతుందని అయితే అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం 1కి అయితే చేంజ్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ కన్సోల్లో చూసినట్లయితే మనం అక్యుములేటర్ వాల్యూని 1 అని చెప్పాం కాబట్టి ఇనిషియల్గా అది 1తో స్టార్ట్ అయింది. అండ్ మిగిలిన వాటిని ఎడిషన్ చేసిన తర్వాత మనకి 16 అని అయితే రిటర్న్ చేసింది. ఒకవేళ ఇక్కడ మీరు 10కి చేంజ్ చేశారంటే అండ్ సేవ్ చేద్దాం అండ్ 25 అని అయితే రిటర్న్ చేసింది. అంటే స్టార్టింగ్ వాల్యూ ఏదైతే మనం పారామీటర్కి ఇక్కడ రెడ్యూస్లో మెన్షన్ చేస్తామో దానికి ఏదైతే మనం ఇనిషియల్ వాల్యూని పెట్టాలనుకుంటామో దాన్ని మనం మన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎండ్ అయిన తర్వాత కామాతో సెపరేట్ చేసి ఇక్కడ మనం ఇనిషియల్ వాల్యూని అయితే పెట్టచ్చు. అండ్ దీన్ని మనం ఇప్పుడు 0కే చేంజ్ చేద్దాం అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ కూడా చేద్దాం. ఇప్పుడు మనం మ్యాప్, ఫిల్టర్ అలానే రెడ్యూస్ అనే మెథడ్స్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ వీటిని మనకి రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో కూడా ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో సింపుల్గా న్యూ ట్యాబ్ని ఓపెన్ చేద్దాం అండ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన వెబ్సైట్ని అయితే ఓపెన్ చేద్దాం. సో దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఈ పర్టికులర్ షాపింగ్ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే మనకి మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ మనకి రైట్ సైడ్ కార్ట్ సెక్షన్ ఉంది అండ్ టోటల్ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. ఈవెన్ మనకి సెర్చ్ బార్ కూడా ఉంది. అండ్ ఏవైతే మనం ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తున్నామో ఈ విధంగా డిస్ప్లే చేయడానికి మనకి మ్యాప్ అనే మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు కార్ట్లో చూసుకున్నట్లయితే మనం ఏవైనా ప్రోడక్ట్స్ని కార్ట్లోకి యాడ్ చేసామంటే లాస్ట్లో మనకి టోటల్ వాల్యూ అప్డేట్ అవుతుందో దీన్ని మనం రెడ్యూస్ అనే మెథడ్ యూజ్ చేసి అప్డేట్ అయితే చేస్తున్నాం. అండ్ అదే విధంగా మనం ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నా వీటిలో మనకి ఏవైతే ప్రోడక్ట్స్ కావాలో వాటిని మాత్రమే మనం డిస్ప్లే అయ్యేటట్లు చేయడానికి మనం స్టార్టింగ్ దీంట్లో చైర్ అని అయితే సెర్చ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం సెర్చ్ బార్లో చైర్ అని చెప్పేటప్పుడు మనకు ఓన్లీ ఈ 4 ప్రోడక్ట్స్ మాత్రమే వచ్చాయో ఈ విధంగా రావడానికి కారణం ఫిల్టర్ అనే మెథడ్ అనమాట. అండ్ వీటన్నిటిని మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేసి క్రియేట్ కూడా చేసాం. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది. ఈవెన్ నేను డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఆ వీడియోస్ని చూసి క్రియేట్ కూడా చేయొచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ పర్టికులర్ లెసన్లో ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్ అలానే రెడ్యూస్ అనే మెథడ్స్ గురించి అయితే నేర్చుకున్నాం.